అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 18వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రుద్రకేశవ శ్యామ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆది కేశవ కాఫీ తాగుతూ ఉంటే ఆశ్చర్యంగా కేశవని చూస్తూ ఉంటాడు ఆది. ఎందుకంటే కేశవ ఎప్పుడు కాఫీ తాగడం చూడలేదు ఆది. ఎప్పుడు కాఫీ తాగని కేశవ అలా కాఫీ తాగుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆదికి. కేశవ ఆ కాఫీ వంటగదిలో ఎవరు పెట్టి ఉంటారో ముందుగానే గ్రహించుకుని కొంచెం తాగుతూ తనకి ఆ టేస్ట్ బాగా నచ్చి ఆ కాఫీని ఆస్వాదిస్తూ ఇంకా కొంచెం ఉన్న కాఫీని తాగుతున్నట్టు కొంచెం షర్టు మీద పడేలా కావాలని వేసుకుంటాడు కేశవ. ఆది గుడ్లు పెద్దవి చేసి చూస్తూ మా అన్న మామూలుడు కాదు అని నవ్వుకుంటూ ఉంటాడు ఆది. వెంటనే నారాయణ గారు అది చూస్తూ అయ్యో బాబు, కాఫీ మీ షర్టు మీద ఒలికిపోయింది, ఇలా రండి బాబు అని ఆయన గది చూపిస్తూ ఉంటే కేశవ నారాయణ్ని పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళిపోతాడు కేశవ. కేశవ అలా సడన్గా వంటగదిలోకి వెళ్ళిపోయేసరికి నారాయణ కేశవ వెనకే వెళుతూ బాబు, ఆ షర్ట్ తీసి ఇలా ఇవ్వండి, నేను శుభ్రం చేస్తాను కదా అని అంటూ ఉన్న కేశవ నారాయణ మాట వినకుండా తన షర్టు బటన్స్ తీస్తూ వంటగదిలో ఓ మూలన నిలబడి అంత సడన్గా కేశవ లోపలికి రావడంతో బిగిసికిపోయి చూస్తుంది శ్యామ. అలానే నిలబడి కేశవని బెదురుగా చూస్తూ ఈయనలా వంటగదిలోకి వచ్చేసారేంటి అనుకుంటూ కేశవ వైపు బెదురుగా చూస్తూ ఉంటే కేశవ అక్కడ శ్యామ ఉంది అని తనని పైనుండి కిందకి చూస్తూ తన షర్ట్ను విప్పుతూ ఉంటాడు కేశవ. కేశవ చూపుకి తన షర్ట్ అలా విప్పుతుంటే తన గుండె లబ్డబ్ అని గట్టిగా కొట్టుకుంటూ భయంతో తన చేతులు కాళ్ళు వణికిపోతూ ఇతగాడేంటి నేను కనిపిస్తే చాలు అలా చూస్తాడు, బాబోయ్ ఏంటో ఈయన చూపు అనుకుంటూ దేవుడా దేవుడా ఆయన వెళ్ళిపోయేలా చూడు దేవుడా అనుకుంటూ కేశవుని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుని జపం చేస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ కేశవ చేసే ప్రతి పనిని గమనిస్తూ శ్యామని అలా చూస్తూ ఉంటే కేశవబాబు కావాలని శ్యామని చూడటానికి ఆ కాఫీని షర్టు మీద పడేసేటట్టు చేసుకున్నాడని ఆయనకి అర్థమవుతుంది. అంటే ఈ బాబు శ్యామ కోసం ఇక్కడికి వచ్చాడా అని కొంచెం ఆయన మనసులో కేశవ శ్యామని చూసే విధానంలో చాలా భయం కలుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటే కేశవ తన షర్టు విప్పగానే అక్కడ ఉన్న సుకన్య కట్ బనియన్లో కేశవ కండలు తిరిగిన దేహాన్ని చూస్తూ అలానే బిగిసికిపోయి కేశవని మైమరుపుగా చూస్తూ ఉండిపోతుంది సుకన్య. శ్యామ మాత్రం భయంతో కళ్ళు మూసుకుని ఏమవుతుందో అన్నట్టు కేశవ వైపు కన్నెత్తి కూడా చూడకుండా శ్యామ కళ్ళు మూసుకొని ఏదో జపం చేస్తూ ఉంటే కేశవ మేసం వెనక చిన్నగా నవ్వుకుంటూ శ్యామ తనకి బాగా నచ్చేస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు కేశవ. కానీ అక్కడ అందరూ తననే చూస్తూ ఉండేసరికి తన షర్టుని అక్కడ సింక్ దగ్గర వాష్ చేసుకుని మళ్ళీ ఆ షర్టు వేసుకుని నారాయణ ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి ఏంటి నారాయణ ఏదో ఆలోచిస్తున్నావు అని శ్యామని చూస్తూ అడుగుతాడు కేశవ. నారాయణ తడబడుతూ అది బాబు, మీరు పనిగట్టుకుని వాటి కోసం మరీ రావడం ఎప్పుడూ లేనిది కదా, ఏంటా అని ఆలోచిస్తున్నాను అని అంటారు నారాయణ. కేశవ మాట వినిపించకపోయేసరికి వెళ్ళిపోయాడేమో అనుకుని శ్యామ కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడే కేశవ బయటకు వస్తూ శ్యామను చూసి కన్ను కొట్టి బయటికి వచ్చేస్తాడు కేశవ. కేశవ చేసిన పనికి శ్యామ అలానే షాక్ అయి ఉండిపోతుంది. అక్కడే ఉన్న సుకన్య తేరుకుంటూ శ్యామ అలా షాక్లో ఉండేసరికి ఏమైంది దీనికి అనుకుంటూ కేశవ బయటికి వెళ్ళిపోయేసరికి వంటగదిలో నుండి కేశవని చూస్తూ ఉంటుంది సుకన్య. శ్యామ తేరుకుని అతడు నాకు నాకు కన్ను కొట్టాడా అనుకోగానే తనకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కేశవ నారాయణ అడిగిన దానికి
ఏమీ లేదు నారాయణ. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదా! చూడటం కుదరదని నేరుగా నిన్నడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని బయట హాల్లోకి నడుస్తూ సోఫాలో కూర్చుంటూ అంటాడు కేశవ. అవును బాబు, చాలా తేడాలున్నాయి. శ్యామని కాలేజీలో జాయిన్ చేసి ఆ పుస్తకాలని తీసుకొచ్చి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. కానీ ఈలోగా మీరే వచ్చారు అంటూ, బాబు, ఇవన్నీ మా శ్యామ రాత్రి ఇందులో ఉన్న లొసుగులు అన్నీ మీకు అర్థమయ్యేలాగా ఒక పక్కన రాసిపెట్టింది బాబు. చూడండి అని చూపిస్తూ, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది అని కూర్చున్న కేశవకి ఆ పుస్తకంలో అన్నీ వివరిస్తూ చెబుతూ ఉంటాడు నారాయణ. కేశవకి శ్యామ పక్కన రాసిన వాటిని చూస్తుంటే చాలా సులువుగానే అర్థమైపోతుంది. వాటిలో చాలా తప్పుడు లెక్కలు సృష్టించారని. కానీ మరీ ఇంత మోసం? ఏదో చిన్న చిన్నవి అయితే కేశవ పట్టించుకోడు కానీ కొన్ని లక్షల్లో తేడాలు కనిపిస్తుంటే తన సొంత బాబాయ్, సొంత మేనమామ కలిపి తన వెనుక ఉండి గుంట నక్కలాగా ఎంత నొక్కుతున్నారో పూర్తిగా లెక్కల్లో వివరంగా శ్యామ రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది కేశవకి. కేశవ ఆ లెక్కలను చూస్తూనే ఈ పిల్లకి లెక్కల్లో ఇంత టాలెంట్ ఉందా అనుకుంటూ వంటగది వైపు చూస్తూ శ్యామ బయటకు వస్తుందేమో అని చూస్తూ ఉంటాడు. కానీ ఎంతకి బయటికి రాకపోవడంతో కొంచెం అసహనంగా అనిపించి, సరే నారాయణ, వీటి గురించి నాన్నగారికి ఏమీ తెలియనివ్వకు, ఇదంతా నేను చూసుకుంటాను అంటూ, ఇప్పుడు మీరు వెళ్ళేది కాలేజ్కేనా? మేం కూడా చిన్న పని మీద కాలేజ్కి వెళ్తున్నాను. మీరు వస్తే నేను తీసుకుని వెళ్తాను అని అంటాడు కేశవ. మీకెందుకు బాబు శ్రమ? శ్యామకి కొత్త కదా, నేను తీసుకుని వెళ్తాను బాబు అని అంటాడు నారాయణ. నారాయణ మనసులో శ్యామ కోసమే కేశవ తీసుకుని వెళ్తాను అని అంటున్నాడేమో అనుకుంటూ ఉంటాడు నారాయణ. కేశవ నారాయణ గారి ముఖం చూస్తూ ఆయన మనసును చదివినట్టు నవ్వుకుంటూ, నా జీప్లో నా చెల్లెలు నిఖిత కూర్చుని ఉంది. మీరు ఏమీ భయపడనవసరం లేదు అని అంటాడు కేశవ. నారాయణ కేశవకి అర్థమైపోయిందని కొంచెం భయంతో, అయ్యో బాబు, అదేమి లేదు అంటూ, జమున నారాయణ్ణి కోపంగా చూస్తూ, ఏంటండి మీరు? కేశవ బాబు పనులు మానుకుని మిమ్మల్ని మరీ తీసుకుని వెళ్తాను అంటే అంత ఆలోచిస్తున్నారు? బాబు, మీరు వెళ్ళి జీప్లో కూర్చోండి, వాళ్ళని నేను పంపిస్తాను అని జమున అంటుంది. వంటగదిలో ఉన్న శ్యామ వాళ్ళ మాట్లాడుకునే మాటలు అన్నీ వింటూ, ఏంటి ఇప్పుడు ఇతగాడితో పాటు నేను వెళ్ళాలా అనుకుంటూ కొంచెం భయంగా అనిపిస్తుంది శ్యామకి. కానీ పెదనాన్న ఉంటారు కదా, ఏం పర్వాలేదులే అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ వంటగదిలో అన్నీ సర్దేస్తూ ఉంటుంది శ్యామ. నారాయణ గారు అమ్మ శ్యామ అని పిలుస్తారు. కేశవ శ్యామ బయటకు వస్తుందని తన పిలుపు వింటూ వంటగది వైపే చూస్తూ ఉంటాడు. లోపల శ్యామ, వస్తున్న పెదనాన్న అని బయటకు తన చేతులు తన చున్నీతో తుడుచుకుంటూ బయటకు వస్తుంది. శ్యామ వస్తుంటే సోఫాలో కూర్చుని ఉన్న కేశవ తన చేతులు సోఫా మీద పెట్టి శ్యామ తన వైపు చూస్తుందేమో అని తననే చూస్తూ ఉంటాడు. శ్యామ, కేశవ బాబు, నేను కాలేజీకి తీసుకుని వెళ్తా అంటున్నారు అని చెబుతుంటే, పెదనాన్న, వాళ్ళకి ఎందుకు శ్రమ, మనం వెళ్ళే వాళ్ళము కదా అని అనుకోకుండా కేశవ వైపు చూస్తుంది శ్యామ. కేశవ శ్యామ అన్నదానికి తన వైపే కోపంగా చూస్తూ ఉండేసరికి జడుసుకుంటూ, బాబోయ్, ఇప్పుడు నేనేమన్నాను? అతగాడు అంత కోపంగా చూస్తున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది శ్యామ. జమున కేశవ శ్యామని అంత కోపంగా చూసేసరికి, ఏంటి శ్యామ, ఆ బాబు మన ఇంటికి రావడమే ఎక్కువ. తనంతట తాను తీసుకువెళ్తా అంటుంటే నువ్వు మీ పెదనాన్న ఏంటి చాలా బెట్టు చేస్తున్నారు? ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళండి అని కసురుతూ చెబుతుంది జమున. అది పెద్దమ్మ అని నసుగుతూ ఇక ఏమీ చెప్పలేక, పెదనాన్న పదండి వెళ్దాం అని అంటుంది శ్యామ. పక్కనే ఉన్న సుకన్యకి మాత్రం కేశవని చూస్తూ వచ్చిన దగ్గర నుండి తను ఎంత వయ్యారం వలకపోస్తూ ఉన్నా తనని ఇంటి కూడా చూడనైనా చూడకుండా అస్తమానం వంటగది వైపు చూస్తూ ఉండటం
శ్యామ వచ్చిన తరువాత తన వైపే చూడటం అంతా గమనిస్తూనే తనకు ఎందుకో అనుమానం కలుగుతూ ఉంటుంది. ఒకసారి శ్యామని చూస్తూ తనను తాను చూసుకుంటుంది సుకన్య. శ్యామ మీద కొంచెం రంగు తక్కువ అయినా అసలు నా హైట్ ఎక్కడా, దాని హైట్ ఎక్కడా, కేశవ దాన్ని చూడడం ఏంటి అని మనసులో రగిలిపోతూ, లేదు అలా జరగకూడదు. కేశవ ఆ శ్యామకి కనెక్ట్ అయిపోతే మరి నా పరిస్థితి ఏంటి? లేదు అనుకున్నవన్నీ జరగాలి. ఇంత అందమైన వాడు, జమీందారికి వారసుడు, దాని వెనకాల తిరగడం ఏంటి? నాకసలు నచ్చలేదు. నేను చూస్తూ ఉండలేను. కేశవని ఎలాగైనా నా వైపుకు తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఏం చేస్తే కేశవ దగ్గరలో ఉండగలను? తనకు దగ్గరగా ఉంటేనేగా కేశవని నా వైపుకి తిప్పుకోగలను. ఎలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది సుకన్య. జమున సుకన్య వైపు చూస్తూ తన తల కొట్టుకుంటూ మళ్ళీ దీనికి ఏమైంది అనుకుంటూ సుకన్య దగ్గరకు వచ్చి, ఏంటే అలా నిలబడి నిద్రపోతున్నావా ఏంటి అంటుంది జమున. సుకన్య స్పృహలోకి వచ్చి చూసేసరికి అక్కడ హాల్లో ఎవ్వరూ ఉండరు. అందరూ బయటికి వెళ్తూ కనిపిస్తారు. ఏంటి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది సుకన్య. అప్పుడే నారాయణ గారికి ఫోన్ వస్తుంది. రుద్రప్రతాప్ గారు వెంటనే రమ్మని ఫోన్ చేస్తారు. అలాగే బాబు అంటూ ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి కేశవ వైపు చూస్తూ, ప్రతాప్ గారు నన్ను రమ్మంటున్నారు, కానీ శ్యామాని వీళ్ళతో ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఎలా అని ఆలోచించుకుంటూ కేశవుని చూస్తూ, బాబు నేను శ్యామాని రేపు ఉదయం తీసుకుని వచ్చి జాయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి బాబు అని గౌరవంతో వినయంగా చెబుతాడు నారాయణ. ఏం ఎందుకు అని అడుగుతాడు కేశవ. అది నాకు మీ నాన్నగారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు బాబు, అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను అని అంటారు నారాయణ. ఓ అవునా అని కేశవ తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ, నారాయణ ఎందుకు తనని వెళ్ళిపోమంటున్నాడో అర్థమై, శ్యామాని మాతో పంపడానికి భయపడుతున్నావా నారాయణ అని గంభీరంగా అడుగుతాడు కేశవ. ఆ గంభీరత్వాన్ని చూస్తూ పక్కన శ్యామ కొంచెం బెదురుగా చూస్తూ ఉంటుంది. వెంటనే కేశవ లోపల ఉన్న తన చెల్లెల్ని నిఖిత అని పిలుస్తాడు. వెంటనే నిఖిత తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉన్నది తన అన్నయ్య గొంతు వినపడేసరికి గబగబా ఆ జీపు దిగి పరుగున బయటికి వస్తూ, ఏంటన్నయ్య అని కేశవ దగ్గరకు వచ్చి అడుగుతుంది నిఖిత. శ్యామ నిఖిత వైపు చూస్తుంది. నిఖితని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పోలికల్లో తేడాలున్నా కొంచెం ఆ కలర్, హైటు ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరు అక్కా చెల్లెలు అంటే నమ్మేస్తారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సుకన్య అక్కడికి వచ్చి, నాన్నగారు మీరు బయలుదేరండి, నేను శ్యామాని కాలేజీకి తీసుకుని వెళ్తాను అంటూ జీప్ ఎక్కబోతుంది సుకన్య. కానీ కేశవ కొనసాగుతుంది. తరువాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.